ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా గుర్తుందా? అందులో ఓ కోతి బంగారం కిరీటం పట్టుకుని చెట్టెక్కుతుంది. అయితే అక్కడికి చేరుకున్న హీరో దాన్ని బెదిరించి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటాడు. అచ్చం సినిమాలో లాగా ఇక్కడ కూడా ఓ కోతి 2 లక్షల రూపాయల డబ్బులున్న బ్యాగ్ను తీసుకొని పరారైంది. అయితే డబ్బు యజమాని దాన్ని వెనకాలే పరిగెత్తడంతో ఓ చెట్టెక్కి నానా హంగామా చేసింది. ఈ వింత ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. భూ లావాదేవీ పనులకై ఓ న్యాయవాది కార్యాలయానికి వచ్చాడు. అయితే అతని వద్ద ఉన్న బ్యాగ్లో 2 లక్షల వరకు డబ్బు ఉంది. అనుకోకుండా ఓ కోతి అతని చేతిలోని బ్యాగ్ను లాక్కొని పారిపోయింది. బ్యాగ్ను లాక్కొని చెట్టుపైకి ఎక్కిన కోతి ఆహారం కోసం సంచిని వెతికింది. కానీ అందులో ఆహారానికి బదులుగా 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో బ్యాగ్లో ఉన్న డబ్బులను కిందకు వెదజల్లింది ఆ కోతి. దీంతో అక్కడున్న జనం నోట్ల కోసం ఎగబడ్డారు. కచేరీ రోడ్డులోని స్టాంప్ ఆఫీస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక లాయర్లు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దాదాపుగా 1,91,000 నగదును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. యాజమానికి అప్పగించారు ఆ డబ్బును. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది కోతి. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఆహారం కోసమే కోతి బ్యాగ్ను లాక్కెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద సాధారణమే కాగా ఈ ఘటనతో పట్టణ ప్రాంతాల్లో వన్యప్రాణుల నిర్వహణ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. చూసారుగా కోతి చేష్టలు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఉంటాయో, ఒక్కోసారి ఇలా ఎంత ఫన్నీగా ఉంటాయో. ఏదేమైనా ఆ కోతి పుణ్యమాని అక్కడ ఉన్న వాళ్ళకి కాసేపు సినిమా ఫీలింగ్ వచ్చేసింది. లక్కీగా పోలీసులు టైంకి రావడంతో యజమానికి డబ్బులు దక్కాయి.